అందరికీ నమస్కారం. మరదలు పిల్ల 11వ భాగానికి స్వాగతం. గత భాగంలో పెళ్లి మండపంలో జానకమ్మకు గుండెపోటు రావటం, ఆమె కోమాలోకి వెళ్లడం, ఆ తర్వాత స్పృహలోకి రావటం మనం చూశాం. అందరూ ఆ 50 కోట్ల ఆస్తి ఎవరికి దక్కుతుందా అని ఎదురుచూస్తుండగా జానకమ్మ అనన్యను దగ్గరికి పిలిచి ఒక జన్మరహస్యం చెప్పింది. ఆ రహస్యం వినగానే అనన్య షాక్ అయింది. కార్తీక్ కంగారు పడ్డాడు. అసలు జానకమ్మ చెప్పిన ఆ రహస్యమేంటి? ఆ 50 కోట్ల ఆస్తి ఎవరికి చెందింది? కార్తీక్ వేసిన ప్లాన్ ఎందుకు బడిసికొట్టింది? ఇక ఆలస్యం చేయకుండా ఉత్కంఠభరితమైన ఈ భాగంలోకి వెళ్దాం. హాస్పిటల్ ఐసీయూ గదిలో నిశ్శబ్దం తాండవిస్తోంది. వెంటిలేటర్ శబ్దం మాత్రమే వినిపిస్తోంది. జానకమ్మ కళ్ళు అనన్య కళ్లల్లోకి సూటిగా చూస్తున్నాయి. ఆమె ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉంది. కాని ఆ నిజాన్ని అనన్యకు చెప్పాలనే తపన ఆమెను బ్రతికించి ఉంచింది. అత్తయ్య, చెప్పండి, ఆ రహస్యమేంటి? కార్తీక్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అనన్య, కార్తీక్ నా కడుపున పుట్టిన బిడ్డ కాదు. ఈ మాట వినగానే అనన్య, పక్కన్నే ఉన్న లావణ్య, దీప, శ్రేయ అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కార్తీక్ ముఖం తెల్లబడిపోయింది. నాకు పెళ్ళై 10 ఏళ్లైనా పిల్లలు పుట్టలేదు. సమాజం నన్ను గొడ్రాలని ఎక్కడంటుందో అని భయపడ్డాను. అప్పుడే ఒక అనాథాశ్రమం నుండి 3 నెలల పసిబిడ్డగా ఉన్న కార్తీక్ని తెచ్చుకున్నాం. ఈ విషయం నా భర్తకు, నాకు, ఆ భగవంతుడికి తప్ప ఎవ్వరికీ తెలీదు. వాడిని నా సొంత కొడుకులాగే పెంచాను. వాడికి ఆ లోటు తెలియకూడదని గారాబం చేశాను. కాని ఆ గారాబమే వాడిని ఇలా తయారు చేసింది. వాడి అసలు తల్లిదండ్రులెవరో నాకు తెలియదు. కాని వాడి ప్రవర్తన మాత్రం స్వచ్ఛమైంది కాదు. అబద్ధం! ఇది అబద్ధం! నేను నీ సొంత కొడుకును. ఆస్తి వేరే వాళ్ళకివ్వడానికి నువ్వు నాటకమాడుతున్నావు. అమ్మంటే దైవమంటారు. నువ్వు రాక్షసివి. నిజం నిప్పులాంటిది కార్తీక్. అది ఎప్పటికైనా బయటపడుతుంది. అనన్య, నా ఆస్తి, నా కుటుంబం ఇక నీ చేతుల్లోనే ఉన్నాయి. నా మనవడు, మనవరాలిని నువ్వే కాపాడాలి. ఈ దత్తపుత్రుడి నుండి వాళ్లను రక్షించు. మాటివ్వనన్య, ఈ ఇంటి గౌరవాన్ని నిలబెడతానని మాటివ్వు. మాటిస్తున్నానత్తయ్య. నా ప్రాణం ఉన్నంతవరకు ఈ కుటుంబాన్ని కాపాడుకుంటాను. జానకమ్మ సంతృప్తిగా కళ్ళు మూసింది. ఆ దీర్ఘసుమంగళి ప్రయాణం ముగిసింది. కాని కార్తీక్ మాత్రం ఏడవటం లేదు. అతని మెదడులో ఆస్తి గురించిన ఆలోచనలు మాత్రమే తిరుగుతున్నాయి. జానకమ్మ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కార్తీక్ తలకొరివి పెట్టాడు. కాని అది బాధ్యతతో కాదు, ఆస్తి మీద ఆశతో. 3 రోజుల తర్వాత లాయర్ విక్రమ్ ఆఫీస్. వాతావరణం గంభీరంగా ఉంది. ఒకవైపు అనన్య, లావణ్య, దీప, మరోవైపు కార్తీక్, శ్రేయ. జానకమ్మ గారు చనిపోయే ముందు రాసిన వీలునామా ఇది. ఇందులో మొత్తం 50 కోట్ల విలువైన ఆస్తులు, అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు, నగలు, భూములు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఆ వీలునామాను చదువుతున్నాను. విక్రమ్ గారు, అమ్మ ఆఖరి నిమిషంలో ఏదో పిచ్చి ప్రేలాపన చేసింది. నేను దత్తపుత్రుణ్ణి అని చెప్పింది. దానికి ఎలాంటి ఆధారాలు లేవు. చట్టపరంగా నేనే ఏకైక వారసుణ్ణి. ఆస్తి మొత్తం నాకే రావాలి. ఇదిగోండి మీ అడాప్షన్ డీడ్. 30 ఏళ్ల క్రితం మదర్ తెరిసా ఆర్ఫనైజ్ నుండి జానకమ్మ గారు మిమ్మల్ని దత్తత తీసుకున్నప్పుడు చేసిన లీగల్ పేపర్స్ ఇవి. ఇందులో మీ ఫోటో, జానకమ్మ గారి సంతకం అన్నీ ఉన్నాయి. సో టెక్నికల్గా, బయోలాజికల్గా మీరు జానకమ్మ గారి రక్త సంబంధీకులు కాదు. కార్తీక్ ఆ పేపర్లను చూసి షాక్ అయ్యాడు. శ్రేయ వైపు చూశాడు. శ్రేయ ముఖంలో అసహ్యం కనిపించింది. ఏంటి రమేష్? సారీ కార్తీక్, నాతో నువ్వు అనాథనని చెప్పావు కదా. అబద్ధం చెప్పినా అది నిజమైంది చూసావా? నువ్వు నిజంగానే అనాథవి. సరే, నేను దత్తపుత్రుణ్ణి అనుకుందాం. కాని హిందూ వారసత్వ చట్టం ప్రకారం దత్తత తీసుకున్న కొడుక్కి కూడా ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. నన్ను ఆస్తి నుండి ఎవరూ తీసివేయలేరు. నిజమే, కాని జానకమ్మ గారు రాసిన వీలునామాలో ఒక ప్రత్యేకమైన క్లాజ్ ఉంది. నా యావదాస్తిని నా కొడుకు కార్తీక్ చేతికి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అతను తన భార్యలను, పిల్లలను నిర్లక్ష్యం చేశాడు. తల్లిని మోసం చేశాడు. ఒకవేళ అతనికి ఆస్తి ఇస్తే దాన్ని దుర్వినియోగం చేస్తాడని నాకు తెలుసు. అందుకే నా మొత్తం ఆస్తిని, అంటే 50 కోట్లు
నా మనుమడు వరుణ్ మరియు మనవరాలు లక్ష్మి పేర్ల మీద సమానంగా రాస్తున్నాను. ఈ మాట వినగానే అనన్య, లావణ్య, దీపమొహాల్లో ఆనందం వెల్లివిరిసింది. కార్తిక్ కుప్పకూలిపోయాడు. పిల్లల పేరు మీద రాసిందా? కానీ వాళ్ళు మైనర్లు కదా. వాళ్లకు 18 ఏళ్లు వచ్చే వరకు ఆస్తిని ఎవరు చూసుకుంటారు? నేనే కదా తండ్రిని, నేనే గార్డియన్ని. సారీ కార్తిక్, జానకమ్మ గారు ఆధారి కూడా మూసేశారు. నా మనవడు మనవరాలు మేజర్లయ్యే వరకు ఈ ఆస్తికి మరియు పిల్లలకు సంరక్షకురాలిగా నా పెద్ద కోడలు అనన్య మాత్రమే ఉండాలి. ఒకవేళ కార్తిక్ ఈ ఆస్తిని తాకడానికి ప్రయత్నించినా, పిల్లలను తన దగ్గరికి లాక్కోవడానికి ప్రయత్నించినా అతనికి ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కదు. అంతేకాదు, అతను చట్టపరంగా శిక్షార్హుడవుతాడు. విక్రమ్ ఫైల్ మూసేశాడు. గదిలో నిశ్శబ్దం. చదరంగం ఆట ముగిసింది. రాజు, కార్తిక్ ఓడిపోయాడు. రాణి అనన్య గెలిచింది. ఆస్తి, ఇల్లు, పిల్లలు, అధికారం అన్నీ అనన్య చేతికి వచ్చాయి. కార్తిక్ చేతిలో ఇప్పుడు శూన్యం. లాయర్ ఆఫీస్ బయట కార్తిక్ పిచ్చివాడిలా శ్రేయ దగ్గరికి వెళ్ళాడు. శ్రేయ, విన్నావు కదా, అదంతా కుట్ర. ఆ లాయర్, ఆ ముగ్గురు కలిసి నన్ను మోసం చేశారు. నువ్వైనా నన్ను నమ్ము. మనం పెళ్లి చేసుకుందాం. నీ ఆస్తుంది కదా, మనం హ్యాపీగా బతకొచ్చు. ఇంకా ఆస్తి ఆస్తి ఆస్తి. నీకా తప్ప ఇంకేం కనిపించదా కార్తిక్? నువ్వు అనాథమైనందుకు నాకు బాధ లేదు. కాని బంధాలకు విలువివ్వని అనాథవి అయినందుకు అసహ్యంగా ఉంది. నిన్ను నమ్మి నా కంపెనీలో నీకు సీఈఓ పోస్ట్ ఇవ్వాలనుకున్నాను. నా జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను. కాని నువ్వు సొంత తల్లిని, భార్యల్ని, పిల్లల్ని మోసం చేశావు. రేపు నన్ను కూడా మోసం చేయవని గ్యారెంటీ ఏంటి? చేతిలోని ఎంగేజ్మెంట్ రింగ్ తీసి కార్తిక్ మొహం మీద విసిరికొట్టింది. ఇదిగో నీ ప్రేమకు గుర్తు. ఇది కూడా నకిలీదే అయ్యుంటుంది. గెట్ లాస్ట్. ఇంకెప్పుడు నా కళ్ల ముందు కనిపించకు. కనిపిస్తే నా సెక్యూరిటీ గార్డ్స్తో తన్నేస్తాను. శ్రేయ కారెక్కి వెళ్లిపోయింది. కార్తిక్ రోడ్డు మీద ఒంటరిగా మిగిలిపోయాడు. అటు ఆస్తే లేదు, ఇటు శ్రేయ లేదు. కేవలం అవమానం, ఓటమి మాత్రమే మిగిలాయి. ఆ రోజు సాయంత్రం కార్తిక్ తలదించుకొని నలిగిపోయిన బట్టలతో గుమ్మం దగ్గర నిలబడ్డాడు. అనన్య, అక్కడ్నుంచి మాట్లాడు. లోపలికి వచ్చే అర్హత నీకు లేదు అని వార్నింగ్ ఇస్తుంది దీప. నన్ను క్షమించండి. నేను ఓడిపోయాను. నా దగ్గర ఏమీ లేదు. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. ఆ శ్రేయ కూడా నన్ను తరిమేసింది. నేను అనాథను అని తెలిసాక నాకు ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. దయచేసి నన్ను ఇంట్లో ఉండనివ్వండి. ఆస్తి వద్దు, అధికారం వద్దు. ఒక మూల పడి ఉంటాను. మీ పిల్లలకు తండ్రిగా ఉంటాను. తండ్రిగానా? ఆ అర్హత నువ్వు ఎప్పుడో కోల్పోయావు కార్తిక్. అత్తయ్యగారు చనిపోయే ముందు నాకు ఒక బాధ్యత ఇచ్చారు, ఈ కుటుంబాన్ని కాపాడమని. అందుకే నిన్ను ఈ ఇంట్లో ఉండనిస్తాను. అక్కా, ఏం మాట్లాడుతున్నావు? వాడిని మళ్ళీ నెత్తిమీద పెట్టుకుంటావా? వినవే లావణ్య, నిన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చేది యజమానిగా కాదు, భర్తగా, అంతకన్నా కాదు. కేవలం ఒక అతిథిగా. నీకు ఈ ఇంట్లో ఎలాంటి హక్కులు ఉండవు. నువ్వు తినే తిండికి, ఉండే గదికి నువ్వే కష్టపడి సంపాదించుకోవాలి. మా అమ్మ చేతి వంట బిజినెస్లో నీకొక చిన్న పని ఇస్తాం. డెలివరీ బాయ్ గాను లేదా క్లీనింగ్ స్టాఫ్ గాను. కష్టపడితేనే కూడు, లేదంటే ఆ ఆశ్రమానికి వెళ్ళిపోవచ్చు. నిర్ణయం నీదే కార్తిక్. ఒప్పుకుంటాను అనన్య. నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. నాకు ప్రాయశ్చిత్తం కావాలి. గుడ్. రేపటి నుంచి డ్యూటీ ఎక్కు. గుర్తుపెట్టుకో, ఏమాత్రం తేడా వచ్చినా, మళ్ళీ పాత బుద్ధులు చూపించినా ఈసారి గేటు బయట కాదు, జైలు లోపలుంటావు. రోజులు గడుస్తున్నాయి. కార్తిక్ పూర్తిగా మారిపోయాడు. ఒకప్పుడు ఆఫీసులో ఏసీ రూంలో కూర్చున్నవాడు ఇప్పుడు అమ్మ చేతి వంట వ్యాపారంలో పార్సల్స్ కట్టడం, కూరగాయలు తేవడం చేస్తున్నాడు. అనన్య, లావణ్య, దీప బిజినెస్ ని విస్తరించారు. నగరంలో 3 బ్రాంచులు ఓపెన్ చేశారు. సమాజంలో వారికి మంచి గౌరవం దక్కింది. కార్తిక్ ని చూసి అందరూ జాలిపడుతున్నారు. కాని అక్కా చెల్లెళ్లు మాత్రం అలర్ట్గానే ఉన్నారు. ఎందుకంటే పాముకు పాలు పోసినా విషమే కక్కుతుందని వాళ్లకి తెలుసు. ఒకరోజు రాత్రి అందరూ పడుకున్నాక కార్తిక్
ఇంటి బయట గార్డెన్లో కూర్చొని ఉన్నాడు. అతని ముఖంలో పశ్చాత్తాపం కనిపించడం లేదు. ఒక రకమైన కసి కనిపిస్తోంది. నన్ను డెలివరీ బాయ్ని చేస్తారా? అనాథ అని హేళన చేస్తారా? 50 కోట్లు నా కళ్ళ ముందే ఉన్నా అనుభవించలేని బికారిని చేశారా? ఆగండి, నా టైం వస్తుంది. ఆ లాయర్ విక్రమ్ చెప్పిన మాటల్లో ఏదో లొసుగుంది. అమ్మ చనిపోయే ముందు అనన్యకు చెప్పిన రహస్యం కేవలం దత్తత గురించి మాత్రమేనా, లేక ఇంకేమైనా ఉందా? అమ్మ డైరీ దొరికితే గాని అసలు నిజం తెలియదు. అదే సమయానికి ఇంటి మేడ మీద దీప ఎవరితోనో ఫోన్ మాట్లాడుతోంది. ఆమె గొంతులో ఎప్పుడూ లేని గాంభీర్యం, రహస్యమున్నాయి. హలో బాస్, పని అయిపోయింది. కార్తీక్ పూర్తిగా మన కంట్రోల్లోకొచ్చేశాడు. అనన్యక్క, లావణ్య ఇద్దరూ ఆస్తి తమదే అని సంబరపడుతున్నారు. కాని వాళ్లకు తెలియదు కదా, ఆ 50 కోట్ల ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ బాండ్ పేపర్స్ నా దగ్గరున్నాయని. జానకమ్మ గారు చనిపోయే ముందు అనన్య అక్కకు చెప్పింది సగం నిజమే, మిగతా సగం నిజం నాకు మాత్రమే తెలుసు. కార్తీక్ అనాథ కావచ్చు, కాని అతనికి ఒక సోదరుడున్నాడు. వాడిప్పుడు జైలు నుండి విడుదలవుతున్నాడు. వాడు వస్తే ఈ కథ మళ్ళీ మొదటికొస్తుంది. అక్క చెల్లెలనుకుంటున్నారు ఇది వాళ్ల గెలుపని, కాని ఇది నా ఆట. దీప ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగింది. అక్కడి చీకట్లో అనన్య నిలబడి ఉంది. దీపా, ఎవరితో మాట్లాడుతున్నావు? కార్తిక్కి సోదరుడున్నాడా? నువ్వు మన సొంత చెల్లివి కాదా? ఏంటిదంతా? అక్క, ఇన్నాళ్ళు నువ్వు నన్ను నీ నీడ అనుకున్నావు. కాని చీకటి పడితే నీడ కూడా నిన్ను వదిలేస్తుంది. కార్తిక్ కంటే పెద్ద ప్రమాదం మన తలుపు తట్టబోతుంది. ఆ ప్రమాదం పేరు రుద్ర. ఎవరి రుద్ర? కార్తిక్ సోదరుడా? దీప ఎవరి వైపు? అక్కల వైపా లేక కొత్త శత్రువు వైపా? జానకమ్మ దాచిన అసలు రహస్యం ఏంటి? అనన్య ఈ కొత్త తుఫాన్ని ఎలా ఎదుర్కోబోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే పార్ట్ 12 ది డార్క్ సీక్రెట్ కోసం వెయిట్ చేయాల్సిందే. రోజాకు సూర్యతో పెళ్ళై సరిగ్గా 3 రోజులవుతుంది. అత్తవారింట్లో అడుగుపెట్టి కొత్త జీవితమని అందమైన కలను కంటూ ఆ ఇంటి వంటగదిలో అడుగుపెట్టింది. అత్తగారు కాంతమ్మ పైకి చాలా మంచి మనిషిలా ప్రేమగా కనిపిస్తున్నారు. రోజా భర్త తల్లి మాటకు ఎదురు చెప్పని సుపుత్రుడు. రోజాకు అక్కడంతా కొత్తగా, కొంచెం భయంగా ఉన్నా ఈ కుటుంబాన్ని తన ప్రేమతో గెలుచుకోవాలని నిశ్చయించుకుంది. 4వ రోజు ఉదయం రోజా అందరికన్నా ముందే లేచి తలస్నానం చేసి వంటగదిలోకి వచ్చింది. అప్పుడు తన మనసులో, ఈరోజు అత్తయ్య గారికి, సూర్యకి నా చేతి వంట రుచి చూపించాలి, మంచి కాఫీ పెడతాను. అప్పుడే కాంతమ్మగారు నవ్వుతూ వంటగదిలోకొచ్చారు. ఏంటమ్మా అప్పుడే లేచావు? మేమేమింకా పాతకాలం వాళ్లం కాదు, నువ్వు నెమ్మదిగా లేవచ్చు. పర్లేదత్తయ్యా, అలవాటే, మీకు కాఫీ పెడుతున్నాను. అయ్యో, నేను కాఫీ తాగం తల్లి, నాకు టీ అలవాటు. నాకోసం ఒక గ్లాస్ టీ పెట్టు. అలాగే అత్తయ్య, అల్లం వేసి ఘాటుగా పెడతాను. అల్లం వద్దులేమ్మా, కాని ఆ టీలో కాస్త కొత్తిమీరను నలిపివేయి. ఏమన్నారత్తయ్య? టీలోనా? అవునమ్మా, కొత్తిమీర. టీలో కొత్తిమీర వేసుకుని తాగితే గొంతుకు చాలా మంచిది, ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది. ఆ ఫ్రిడ్జ్లో చూడు, నిన్ననే తెప్పించాను. రోజా మనసులో, టీలో కొత్తిమీర, ఇదేం వింత? నేను పుదీనా టీ, తులసి టీ విన్నాను, కానీ కొత్తిమీర టీ ఏంటి? బహుశా ఈ ప్రాంతంలో ఇదేమైనా ఆచారమా? మొదటి రోజే అత్తగారి మాట కాదంటే ఎలా? రోజా అయిష్టంగానే ఫ్రిడ్జ్ తెరిచింది. అందులో కూరగాయల ట్రే మొత్తం పచ్చటి కొత్తిమీర కట్టలతో నిండి ఉంది. కనీసం 10-15 కట్టలుంటాయి. రోజా మనసులో, బాబోయ్, ఇదేంటి? కొత్తిమీర అడవా లేక ఫ్రిడ్జా? ఇంత కొత్తిమీర ఏం చేసుకుంటారు? సరే, ఏదో ఒకటి. రోజా టీ మరుగుతుండగా కొన్ని కొత్తిమీర ఆకులను నలిపి అందులో వేసింది. ఆ వాసన ఆమెకు వింతగా కడుపులో తిప్పినట్టు అనిపించింది. కాంతమ్మ టీ గ్లాస్ అందుకుని ఒక్క గుక్క తాగి, హాయిగా ఉంది,
అచ్చం నేను పెట్టుకున్నట్టే పెట్టావు. చాలా మంచి కోడలివి తల్లి. ఆ తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్ కోసం రోజా మెత్తటి ఇడ్లీలు, కొబ్బరి చట్నీ, కారపొడి సిద్ధం చేసింది. అత్తయ్య, సూర్య, టిఫిన్ రెడీ, వేడివేడి ఇడ్లీ. కాంతమ్మ టేబుల్ దగ్గర కూర్చొని ఇడ్లీ ప్లేట్ వైపు చూస్తూ, చాలా బాగున్నాయమ్మా, చూడ్డానికి తెల్లగా మల్లె పువ్వుల్లా ఉన్నాయి. తినండి అత్తయ్య. బాగుంది, కానీ ఉప్పు తక్కువైందా? ఉప్పు సరిపోయింది, కానీ రేపటి నుండి కొత్తిమీర ఇడ్లీ చెయ్యమ్మా. కొత్తిమీర ఇడ్లీనా? అవును, కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసి ఇడ్లీ పిండిలో కలపాలి. ఎంత రుచిగా ఉంటుందో. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మా సూర్యకి కూడా అదే ఇష్టం కదరా సూర్య? ఆ, ఆ, అవునమ్మా, బాగుంటుంది రోజా. అమ్మ ఎలా చెప్తే అలా చెయ్యి. రోజా మనసులో, మొగుడు కాదు, తల్లి కొంగు పట్టుకు తిరిగే కొడుకు. ఆఫీస్కి టైం అవుతోందని ఏదో ఒకటి అనేసి వెళ్తున్నాడు. ఈయనకిష్టమా లేక ఈవిడకిష్టమా? నిన్నటి ఈరోజు ఇడ్లీ నా బ్రతుకు పచ్చగా అయిపోయేలా ఉంది. పచ్చగా కొత్తిమీర రంగులో. ఆ రోజు మధ్యాహ్నం నుండి రోజకు అసలైన నరకం మొదలైంది. ఆమె వంటగదిలో ఏది ముట్టుకున్నా కాంతమ్మగారి గొంతు వినిపించేది. అమ్మా రోజా, పప్పు తాలింపు వేస్తున్నావా? అవునత్తయ్యా. బాగా వెయ్యి. ఆ తాలింపులో గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వెయ్యి. రుచి అద్దిరిపోతుంది. రోజా మౌనంగా వేసింది. ఒక గంట తర్వాత, వంకాయ కూర చేస్తున్నావా అమ్మా? అవునత్తయ్యా. మంచిది. కూర దించే ముందు ఇంకో గుప్పెడు కొత్తిమీర వేసి మూతపెట్టు. వాసన అద్భుతంగా ఉంటుంది. రోజా పళ్ళు బిగబట్టి వేసింది. అమ్మా, అన్నీ బాగున్నాయి, కాని అన్నమిలా తెల్లగా వడ్డించావేంటి? మామూలుగానే కదా అత్తయ్య వడ్డిస్తారు. అలా కాత్తల్లి, రేపటి నుండి కొత్తిమీర రైస్ చెయ్యి. అన్నం వండేటప్పుడే కొత్తిమీర పేస్ట్ వేసి వండు, లేదా అన్నం కలిపేటప్పుడైనా కొత్తిమీర పచ్చడి వేసి కలుపు. రోజా మనసులో, కొత్తిమీర రైస్, కొత్తిమీర ఇడ్లీ, కొత్తిమీర పప్పు, కొత్తిమీర టీ, ఇంకేం మిగిలింది? కొత్తిమీర పాయసం, కొత్తిమీర కేక్. ఈవిడ మనిషా లేక మేకపిల్లనా? పచ్చగడ్డి దొరకలేదని కొత్తిమీర తింటుందా? ఈవిడొంట్లో రక్తం బదులు పచ్చరసం ప్రవహిస్తుందేమో. వావ్, పప్పు భలే ఉంది మామ్. ఆ రోజా, ఆ పప్పులో ఏముందిరా? సగం కొత్తిమీరే ఉంది. తిను, బాగా తిను. రేపు నీక్కూడా కొత్తిమీర రసమే ఎక్కిస్తాను. వారం గడిచింది. రోజా ఇల్లంతా, ఆమె బట్టలు, ఆమె జుట్టు, చివరికి ఆమె కలలు కూడా కొత్తిమీర వాసన వేయటం మొదలుపెట్టాయి. రోజాకు ఆ వాసన పడక తలనొప్పి మొదలైంది. దాంతో ఆమె ఒక నిర్ణయానికొచ్చింది. అమ్మా రోజా, ఫ్రిడ్జ్లో కొత్తిమీర అయిపోయినట్టుంది. ఈరోజు మార్కెట్కి వెళ్ళి ఓ 20 కట్టెలు తెచ్చేయి. అత్తయ్యా! ఏంటమ్మా? నేనిందాకే మార్కెట్కి వెళ్ళానత్తయ్యా. తెచ్చేశావా? మంచి పని చేశావు. లేదత్తయ్యా, ఈరోజు మార్కెట్లో ఎక్కడా కొత్తిమీర దొరకలేదు. ఏంటి, దొరకలేదా? అవునత్తయ్యా, నిన్న పెద్ద వర్షం పడింది కదా, అంతా నీళ్లలో కొట్టుకుపోయిందట. ఒక్క కట్ట కూడా లేదు. అవునా, కొత్తిమీర లేదా అని కాంతమ్మ అడగటంతో రోజా తన మనసులో, అమ్మయ్య, దెబ్బకి దారికొచ్చింది. ఈ ఒక్క రోజుకి నా ముక్కుకు స్వేచ్ఛ దొరికింది. ఈరోజు వంటలన్నీ మామూలు మనిషి తినేలా చేస్తాను. అయ్యో, కొత్తిమీర లేకపోతే వంట ఎలా? రాత్రికి సూర్యకి కొత్తిమీర పచ్చడి లేకపోతే ముద్ద దిగదే. పర్లేదత్తయ్యా, ఈ ఒక్క రోజుకి వేరే పచ్చడి. సర్లే, నువ్వొక పంచెయ్యి. ఏంటత్తయ్యా? పక్కింటి శారద ఉంది కదా, వాళ్ళింటికి వెళ్ళు. వాళ్ల ఫ్రిడ్జ్లో ఎప్పుడూ నిండుగా ఉంటుంది కొత్తిమీర. వెళ్ళి ఒక 2 కట్టలు కొత్తిమీర అడిగి తీసుకురా. రోజా అక్కడే గడ్డ కట్టుకుపోయింది. ఆమె ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది. అత్తయ్య, పక్కింటికి వెళ్ళి అడుక్కోవాలా? అడుక్కోవడమేంటమ్మా, అప్పు తీసుకోవటం. రేపు మనకొచ్చాక తిరిగిచ్చేద్దాం.
ఇందులో పరువు పోయేదేముంది? కొత్తిమీర లేకపోతే నా ప్రాణం పోయినట్టుంటుంది. వెళ్ళు, త్వరగా వెళ్ళు. రోజా ముఖం నల్లగా మారిపోయింది. ఛీ, నా బ్రతుకింత దిగజారిపోయిందా? పెళ్ళే వారం కాలేదు, అప్పుడే పక్కింటికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి వచ్చింది. అది దేనికోసం? ఒక కొత్తిమీర కట్ట కోసం. రోజా మనసులోనే ఏడుస్తూ, ఈవిడ నన్ను మనిషిలో చూస్తోందా లేక వంట మనిషిలో చూస్తోందా? నా మొగుడున్నాడే మహానుభావుడు, సూర్య కాదు, కొత్తిమీర సూర్య. ఆఫీస్ నుండి రాగానే ఏంటి మమ్మీ ఈరోజు కొత్తిమీర ఫ్లేవర్ ఏంటి అంటాడు. వాడికి తెలీదా ఇక్కడ వాడి పెళ్ళాం ఈ కొత్తిమీర వాసనకి చచ్చిపోతుందని? రోజా మనసులో ఇంకా కోపంగా, పక్కింటి శారద ఏమనుకుంటుంది? ఏమ్మా, మీ అత్త కొత్తిమీర తిండిపోతూ కట్ట కూడా కొనలేదా అని నవ్వుతుంది. నా పరువు మొత్తం గంగలో కాదు కొత్తిమీర చట్నీలో కలిపేసింది ఈ ముసల్ది. ఏంటమ్మా ఇంకా ఇక్కడే నిలబడ్డావు? వెళ్ళు. రోజా ఓడిపోయిన సైనికురాల్లా అడుగులో అడుగు వేసుకుంటూ పక్కింటి శారద గారి ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కింది. శారద గారు తలుపు తీశారు. ఆమె చాలా మంచి మనిషిలా నవ్వుతూ పలకరించింది. అరే రోజా, రామ్మా, కొత్త కోడల్వి, నువ్వే రావడం నేనే రావాలనుకున్నాను. అది అది ఆంటీ. ఏంటమ్మా సంకోచించకు, ఏం కావాలి చెప్పు. కొంచెం కొత్తిమీర కావాలి, మా అత్తయ్య అడిగారు. కొత్తిమీర అన్న పదం వినగానే ఆవిడ నవ్వాపుకోలేక, కొత్తిమీర కావాలా? కాంతమ్మ పంపించిందా? అవునాంటీ, మీకు ముందే తెలుసా? శారద నవ్వుతూనే లోపలికి వెళ్లి ఒక పెద్ద కట్ట కొత్తిమీర తెచ్చిస్తూ, నాకు తెలీదా తల్లి, నాకు తెలుసులే. పాపం, నువ్వు కూడా మొదలు పెట్టేశావా ఈ కొత్తిమీర పోరాటం? ఆంటీ మీకు? నాకంతా తెలుసు, ఈ వీధిలో అందరికీ తెలుసు. నువ్వు ఈ ఇంటికి 3వ కోడలివి కాదు, బహుశా 4వ దానివనుకుంటా. ఏంటి? అవునమ్మా, నీకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ 6 నెలల కన్నా ఎక్కువ ఉండలేకపోయారు. ఎందుకా? ఇదే కొత్తిమీర. ఆ కొత్తిమీర వాసన, ఆ కొత్తిమీర వంటలు భరించలేక రోజాకు కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. అంటే సూర్యకి ఇది మొదటి పెళ్లి కాదు తల్లి. ఆ కాంతమ్మ ఆ కొత్తిమీరతోనే ముందు కోడళ్లను తరిమేసింది. రోజా చేతిలోని కొత్తిమీర కట్ట జారి కింద పడింది. అసలు కాంతమ్మకు కొత్తిమీర మీద ఎందుకు అంత పట్టింపు? కేవలం కొత్తిమీర కోసం కోడళ్లను తరిమేసేంత పిచ్చి ఎందుకామెకు? సూర్య ఈ నిజాన్ని రోజా దగ్గర ఎందుకు దాచాడు? ఈ కొత్తిమీర వ్యూహంలో చిక్కుకున్న రోజా తన కొత్త జీవితాన్ని ఎలా కాపాడుకోబోతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని లైక్ చేసి పార్ట్ 2 కావాలి అని కామెంట్ చేయండి.